అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇల్లు కడుతున్నాము అనంటే బోలెడన్ని చూసుకోవాలండి. చిన్నదో, పెద్దదో, గుడిసో, షెల్టరో, షెడ్డో, లేకపోతే స్లాబో ఏదన్నా అవ్వనివ్వండి. వాటికి సంబంధించి పనులు గాని, వాటికి ఉపయోగించే వస్తువుల కోసం గాని 4 సార్లు తిరగాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే ప్రస్తుతం మేము సీలింగ్ పనుల మీద వెళ్తున్నాము. ఫాల్స్ సీలింగ్ వేయిస్తాము. తెలుసు కదండీ! అంటే మేము కట్టించింది రేకుల షెడ్ కదా! ఫాల్స్ సీలింగ్ కంపల్సరీ అని అనుకున్నాము. మనుషుల్ని పిలిచి అడిగినప్పుడు పీఓపీ ఫాల్స్ సీలింగ్‌కి 70,000 చెప్పారండి. అలానే ఇప్పుడు పీవీసీ అని వస్తోంది కదా! పీవీసీ షీట్లకి రూ. 1,00,000 చెప్పారు. మా వారేమో ఎందుకు అంత ఖరీదు పెట్టి వేయించటం, పీఓపీ కొంచెం బేరమాడి ఓ 50,000కో అలాగా పీఓపీ వేయించేద్దాము అని మా వారి పట్టు. లేదు ఇది రేకుల షెడ్ కదా! కొంచెం వాటర్ అది లీక్ అయినా చేసినా పీఓపీ పాడవుద్ది. పీవీసీ వేయిద్దామునని మా మరిది గారి పట్టు. మా ఇంట్లో ఏ డెసిషన్ అయినా సరే అండి, ముగ్గురిలో 2 ఏదంటే అదే జరుగుతది. నేను ఓట్ చెయ్యాలి అంటే నాకు తెలియాలి కదండీ! అసలు ఇవి చూడందే నేను డిసైడ్ అవ్వలేను అని చెప్పి అనేసరికి షాప్‌కి తీసుకొచ్చారనమాట అండి మా మరిది గారు. షాప్ అంటే షాప్ కాదండి, గోడౌన్ ఇది. ఇక్కడ చూసిన తర్వాత రేటు అడిగిన తర్వాత పీవీసీ షీట్లే వేయించాలి అని డెసిషన్ తీసుకున్నామండి. ఎందుకు నేను లాస్ట్‌కి చెప్తాను. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పీఓపీ, పీవీసీ అన్ని షీట్లు దొరుకుతాయన్నమాట. సరే మనం ఎట్లానో పీవీసీ షీట్లు అనుకుంటున్నాం కదా! ఇగో వీటిల్ని ఎతుకుతున్నాననమాట అండి. ఇందులో రకరకాల కలర్ ఆప్షన్స్ ఇలా కూడా ఉన్నాయి. ఎక్కువగా ఉపయోగించేయి అయితే బ్రౌను, బిస్కెట్ కలరు. మనకి ఇంటి లోపలికి బ్రౌన్ కలర్ వేసామనుకోండి, డార్క్ కలర్ వేస్తే అది కొంచెం ఇల్లు డార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. రూము అంతా కూడా డార్క్‌గా, కంజెస్టెడ్‌గా కనిపిస్తుందంట. అందుకని లోపలికి అనంటే లైట్ కలరే ప్రిఫర్ చేస్తారండి. వైట్ ఆర్ బిస్కెట్ కలర్ ఏదన్నా అంటే, సరే వైట్ కన్నా కూడాని బిస్కెట్ కలర్ బావుంది అని ఇవి సెలెక్ట్ చేశామండి. ఇదిగో ఇదనమాట. అట్లానే బయట వరండాలోకి కూడా వేయించాలి కదా! వరండాలోకి ఇంత లైట్ కలర్ అయితే త్వరగా మాసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ బ్రౌన్‌లో ఏదన్నా అని అనుకుంటున్నాం. ఒక బిస్కెట్ కలరు, ఒక డార్క్ బ్రౌను సెలెక్ట్ చేశామండి. ఇదే బావుందండి. ఇదే నచ్చింది. ఇవి 2 నాకు దీనిలోకి చూసుకుంటాననమాట. ఇది గోల్డ్ థ్రెడ్ తోటి వచ్చింది. ఇది బాగుంది కానీ ఇది అంత క్వాలిటీగా లేదండి. దాని మీద తక్కువ క్వాలిటీగా ఉంది అని అంటున్నారు. ఇది వెనకాల స్టిక్కర్ ఉంటుంది, తీసి ఎక్కడ కావాలంటే అక్కడ డిజైన్ కింద అంటించుకోవచ్చు. వేసుకోవటమే. సీలింగ్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. అలాగే ఇందులో రోజ్ గోల్డ్, గోల్డ్ 2 రకాలు అంటే ఇది ఎలివేటర్ ఇది హైలైట్ చేసుకోవడానికి. ఓకే. ఫ్రేమ్ ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? రెడ్గా కనిపిస్తుంది కదా, ఇది బాగా వస్తుంది అని నా లెక్క. ఓకే. ఫాల్స్ సీలింగ్కి వచ్చినాయి అనమాట మెటీరియల్. ఇది ఫాల్స్ సీలింగ్ వెళ్తుంది. గోడ ప్రహరీ కట్టేస్తున్నారు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇద్దరు అందుకుని అలా లోనకి పెడుతున్నారు. ఒక్కో రోజు అందరూ వర్కర్స్ వస్తున్నారు. ఈవేళ అలానే అనమాట అండి. ఐరన్ వాళ్ళు, టాపీ వాళ్ళు, ఫాల్స్ సీలింగ్ వాళ్ళు, పెయింట్ అంటే ఏం కాదు, ముందు వైట్ వాష్ లాంటిది వేస్తాం కదా అదనమాట. లోన ఫాల్స్ సీలింగ్ వేస్తున్నారు. వైరింగ్ అంతా లాగేస్తారు. ఈ లోపల తాపీ పని అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కిచెన్ ప్లాట్ఫామ్. దీనికి 2 అరల్లాగా వేశారు ఇక్కడ. ఇవన్నీ అలా వేసుకుంటూ వస్తారనమాట. సీలింగ్ లోపల ఈ థర్మికోల్ వేసి ఆ తర్వాత సీలింగ్ వేస్తారు. అంటే మనకి సౌండ్స్ అవి రాకుండా ఉండటానికి ఇది వేస్తారంట ఇలాగా.
లోపలికంతానేమో ఇలా అనమాట అండి, ఒక వుడ్ టైప్ లాగా ఇలా వేసాం. ఎలా ఉంది బాబు, బాగానే ఉందా? ఆ? టైల్స్ కూడా ఇంచుమించు ఇదే కలర్, ఇలానే ఉంటాయి టైల్స్ కూడా. గోధుమ రంగే సెలెక్ట్ చేసామన్నమాట. ఇలానే ఫ్లోరింగ్కి టైల్స్ వేయించే ముందే ఫాల్స్ సీలింగ్ వేయించేస్తున్నామండి. ఎందుకంటే మళ్ళీ గుర్రాలు అవన్నీ వేసి లాగుతారు, నిచ్చెనలు లాంటివి వేసి నేల మీద లాగుతూ ఉంటారు కదా. అందుకని ఈ పని అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఫ్లోరింగ్ వేయిద్దాము అని డిసైడ్ అయ్యామన్నమాట. ఓనర్ గారు నచ్చిందండి? ఓనర్ గారికి నచ్చాలి ముందు. ఇప్పుడేమో ఓనర్ అంటది, పని చేసేటప్పుడేమో కూలోడు అంటది. పెద్ద మేస్త్రి ఈయన రోజు పొద్దున్నే వచ్చేసేసి సాయంత్రం వరకు మరి ఉండి కట్టేస్తున్నారమ్మా పెద్ద మేస్త్రి గారు కాబట్టి. థ్యాంక్స్ అండి ఆనంద్ గారు. అలాగమ్మా, అలాగే అమ్మగారు, అలాగండి. అది అమ్మగారు అంట, బాగానే ఉంది అమ్మగారు అయ్యగారు అంట. ఇదిగోండి పార్ట్ అంతా ఇలా వచ్చిందనమాట. దీని మీద ఇంకా టైల్స్ వస్తాయి. తెచ్చుకుని తింటూ ఇక్కడే కూర్చుని వీడియో ఎడిటింగ్ కూడా చేసేసుకుంటున్నానండి. రోజు అయితే నేను ఉండట్లేదు, మా వారే ఉంటున్నారు. ఈవేళ ఏంటంటే కొన్ని అయ్యో చెప్పాల్సినవి ఉన్నాయి, అందుకని వచ్చి ఇక్కడే ఉన్నాను అనమాట. మధ్యాహ్నం భోజనం చేసేసి వచ్చి ఈవినింగ్ వరకు ఉండి వెళ్తున్నాము. చల్లగా బాగానే ఉంటుంది ఇక్కడ, క్లైమేట్ అంతా కూడా బాగుంటుంది, వెదర్ అంతా బాగుంటుంది కాబట్టి ఉండగలుగుతుంది. ఈవినింగ్కి మొత్తం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇలాగనమాట. ఈ ఫాల్స్ సీలింగ్ పీవీసీ సీలింగ్ వేయించాము. ఇది లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి వేస్తారు కదా. చక్కచక్క వేస్తారు, 1 డేలో వేశారు కదా బాబు. ఇగో ఇదంతా అయిపోయింది, మళ్ళీ బయట కూడా వేసేస్తున్నారు. ఇదిగో బయటికి ఇవి స్నఫ్వి. ఏంటంట సౌభాగ్య గారా ఇక్కడ పని చేయిస్తున్నానని నా కోసం ఫ్రెష్ తెచ్చిచ్చారు సౌభాగ్య గారు. ఇలాగ ఫినిష్ అయ్యింది ఫాల్స్ సీలింగ్. ఇక్కడేమో వుడెన్ కలర్ అనమాట, ఇది వరండా అంతాని. ఈ లోన్ అంతానేమో లైట్ కలర్, అంటే కొంచెం లైటింగ్ కోసం అని చెప్పి లైట్ కలర్ వేసాను. డార్క్ కలర్ వేస్తే కొద్దిగా అంత వెలుగు ఉండదు కదా, అందుకని. ఇదంతా మాత్రం ఇట్లాగా వుడెన్ కలర్ తోటి మొత్తం అంతా ఫాల్స్ సీలింగ్ వేయించామన్నమాట అండి. ఇక రూముకి చేర్చి ఉన్న డ్రెస్సింగ్ ఏరియా, బాత్రూమ్ ఇవి 2 మిగిలినాయి అండి. డ్రెస్సింగ్ ఏరియాకి కూడా ఇట్లా చివరి వరకు వేసేసారండి. ఇక్కడి నుంచి చివరి వరకు ఫాల్స్ సీలింగ్ వేసేసారు. బాత్రూమ్ది కంప్లీట్ అవ్వలేదండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. బాత్రూమ్ పైన మేము అటకలాగా వేయించామన్నమాట. అంటే పైన అయితే మొత్తం సీలింగ్ వేసారు, బాత్రూమ్ లోపల పై సీలింగ్ వేయలేదనమాట. కొద్దిగా సామాన్లు అవి పెట్టుకోవటానికి వీలుగా ఈ విధంగా మేము ఒక అటకలాగా వేయించామన్నమాట అండి. అంటే కొంచెం గార్డెన్ అది ఉంటుంది కదా, దాని మీదకి ఏమన్నా సామాన్లు అవి పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది. హాల్లో ఎక్కడ మనకు అటకలు గట్రాలు లేవు కదా, అందుకని బాత్రూంలో ఇలా వేయించామండి. ఐరన్ పోల్స్ వేయించేసి రాడ్స్ వేయించి దాని మీద చెక్క వేయించేసామన్నమాట. ఇలా బాత్రూంలో పైకి కనిపిస్తూ ఉంటే బాగోదు. అట్లానే ఈ తడి గనక వాటర్ అది పడినా పాడైపోతాయి కదా. ఈ పైన కూడా ఫాల్స్ సీలింగ్ పీవీసీ వేసేయమన్నామన్నమాట. షీట్లు సరిపోలేదండి, అందువల్ల
అక్కడికి ఆ పని ఆపేశారనమాట. బాత్రూమ్‌లో మాత్రం పైన వేయలేదు. మీరు షీట్లవి తెచ్చుకొని ఉంచండి. ఫాల్స్ సీలింగ్‌కి హోల్స్ చేస్తారు కదా! లైట్లు ఫిక్స్ చేయటానికి. అప్పుడొచ్చి ఇవి వేస్తామని చెప్పారు. మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పని ఫినిష్ అవుతోందనమాట అండి. ఇగోండి హోల్స్ ఇలా పెట్టారు. అట్లనే ఎలక్ట్రికల్ పని కూడా అవుతూ ఉన్నది కదా! అంటే ఎలక్ట్రీషియన్ కూడా వచ్చిన రోజునే వీళ్ళు వచ్చి ఈ ఫాల్స్ సీలింగ్‌కి లైట్‌లకి హోల్స్ పెట్టారనమాట. వైరింగ్ అది ముందే లాగేస్తారనుకోండి. ముందు లాగి ఉంచారు కాబట్టి ఆ లైట్‌లకి సరిపడా హోల్స్ చేశారు. అలానే బాత్రూమ్‌లో ఫాల్స్ సీలింగ్ కూడా ముందు చెక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదండీ! అది కూడా ఇట్లా ఫాల్స్ సీలింగ్ పీవీసీ తోటి వేసేశారు. ఇప్పుడు బాత్రూమ్‌లోనూ సీలింగ్ వేశారు. ఆ పైన కూడా సీలింగ్ ఉన్నాదండి. ఈ పైన చెత్త సామాన్లు, చెదారం అన్నీ పెట్టుకున్నా ఏం పర్వాలేదు మనకి. అది కూడా ఎక్కువ ప్లేసే ఉన్నాదండి. ఆ గ్యాపు ఎక్కువే ఉన్నాది. అలా అని ఇది మరీ ఏమీ తక్కువ హైట్‌లో లేదులెండి. నాకు తక్కువ హైట్ అంటే చాలా భయం. బాత్రూమ్ అయినా సరే హైట్‌గా ఉండాలనమాటండి. సీలింగ్ హైట్ తక్కువుంటే నాకు కంజెస్టెడ్‌గా అనిపిస్తది. అందుకనే ఇది కూడా హైటే పెట్టిచ్చాము. ఇదిగోండి పైన ఒక 4 అడుగుల గ్యాప్ ఉంది. ఇదంతా మనం వేస్ట్ సామాన్లవి పెట్టుకోవటానికి పనిచేస్తది. అందుకని ఈ లోన కూడా ఇలా వేయించేసామనమాట. ఇందాక చెక్కల్లాగా కనిపిస్తోంది కదా! ఆ చెక్కల్లాగా కనపడకుండా దీనికి కూడా సీలింగ్ వేయించేసాం. ఇది వాటరు పడినా ఏం పర్లేదండి. ఆవిరి పడినా పర్లేదు. వాటర్ పడినా ఏమీ అవ్వదు. ఫాల్స్ సీలింగ్ అనుకోండి, తడిస్తే మళ్ళీ పని చేయదు కదా! తడిస్తే అండల కింద పడిపోతది. పీఓపీ అయితే. ఇది పీవీసీ షీట్లు. సో, ఇవి తడిచినా ఏమవ్వవు కాబట్టి ఇవి వేయించాము. ఈరో ఎంత బడ్జెట్ అని లెక్క వేసుకొని అన్నీ కట్టించుకున్నా అండి, కొన్ని మన చెయ్యి దాటిపోతూనే ఉంటాయండి. మనమా కట్టింది రేకుల షెడ్డు. రేకులు ఆ ఐరన్ కనిపిస్తూ ఉంటే బాగోదు. అదీ కాక వర్షం పడితే సౌండ్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడన్నా చినుకు పడినా లోన పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఇదంతా చేలు అలా కదండీ! పురుగు, పుట్ర ఆ గ్యాపుల్లోంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఫాల్స్ సీలింగ్ వేయించుకోవాల్సొచ్చిందనమాట అండి. పోనీ పీఓపీ వేయిద్దామా అనంటే దానికి బోలెడంత అడిగారు. తడిస్తే పాడవుద్దని అంటున్నారు. ఇక పీవీసీదే వేయించాము. నిజానికి పీఓపీ సీలింగుకి ఎంత అడిగాడో అంత కూడా అవ్వలేదండి మాకు. ఈ పీవీసీకి వేయిస్తే. నిజానికి మరి ఎక్కువ అవ్వాలి కదా! పీవీసీవంటే. కానీ ఆ పీఓపీ అడిగిన దానికన్నా చాలా తక్కువైంది. బడ్జెట్‌లో అయిపోయింది. చాలా నీట్‌గా వచ్చిందనమాట. ఎలా అయినా మనం సొంతంగా చేయించుకుంటే ఇలా ఉంటుందనిపించిందండి. ఎలా ఉందండి? మీకు నచ్చిందా? ఎంతయింది అనేది నేను మీకు మరో వీడియోలో చెప్తాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.